ఇయ్యాలటి నుంచి నువ్వు ఈ ఇంట్లో ఏ పని ముట్టుకోవద్దు. ఆ మల్లికి కూడా చెప్పి దాన్ని తీసుకొని ఎవరింటి కాలుగోండు. అదేందమ్మా ఒక్కసారి గట్లాంటివి? ఎటూ కాకుండా నడుమంతరాన పనులకించి తీసేస్తే ఇప్పటిదిప్పుడే ఇంకో పని కోసం ఏడదేవులాడుకోవాలమ్మా. ఎట్లా బతకాలమ్మా? కడుపులో పేగుల్లేనోళ్ళం, కనికరించు తల్లి. కంగారు పడకే రంగి, పని చేయొద్దని అన్నా గాని పైసలియనని చెప్పలేదే. మీరు నిమ్మలంగా ఇళ్లలోనే ఉండుర్రి. మీకు రావాల్సినవన్నీ మీ ఇంటికే వస్తాయి. మళ్ళా నేను పిలిపించినప్పుడే రాన్రి, సరేనా? అట్లనే తల్లి, దయగల్ల తల్లి, నువ్వు చల్లగుండాలమ్మా. ఐరావతి, వస్తాయి మందమతి. ఏమే పొద్దు ఓడిసింతసేపైంది, ఇంకా నిద్రపోతున్నావా? ఏ ఒకని పక్కలకేంచి లేవబుద్ధైతే లేదా? ఈ కథలన్నీ అమ్మగారింటి కాడ, అత్తగారింట్లా నడువై. ఇట్లా పొద్దెక్కేదాంకమంటే ఇంట్లో పనులు ఎవ్వరు చేస్తారే? నీ అమ్మనా నీ అయ్యనా? ఓ షీపురు బట్టి 7 లోగిళ్ళలు ఊడ్చి సాంపి జల్లి అలికి ముగ్గులు పెట్టచ్చి ఇంట్లో పనులు చెయ్యి పో. అలాగే అత్తయ్య, అలాగే. చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చేనమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా. అయ్యో నా చిట్టి చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చేనమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా. కోటి గలలు గంటూ నీవు కోటి కలలు గంటూ నీవు మెట్టి నింటిలో కాలు పెడితే నీకేమి మిగిలేను యమ్మా. అయ్యో నా చిట్టు చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చేనమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా. బిడ్డవయ్యి నువ్వు కొమ్మ చాటు పిందెవయ్యి, కాలు కందకున్న నీవు కన్నవారింటిలో నా పెరిగి బాధన్నదే తెలవకుండా నీ బతుకునే ఎల్లా తీసే నేడు బలిపీఠం ఎక్కినవమ్మా. అయ్యో నా చిట్టి చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చేనమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా. అయ్యో నా చిట్టి చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చేనమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా. కోటి కలలు గంటూ నీవు కోటి కలలు గంటూ నీవు పెట్టి నింటిలో కాలు పెడితే నీకేమి మిగిలేనో యమ్మా. అయ్యో నా చిట్టి చెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చేనమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా.
అస్తమానం పనే కాదమ్మా, అప్పుడప్పుడు తిండి మీద కూడా ధ్యాస పెడుతుండు. అత్తమ్మా, అన్నం పాసిపోయినట్టుంది. అయితే పాసిపోయిందని పడేసుకుంటామా? ఇష్టం చేసుకొని తింటే అదే పరమాన్నం లెక్కనిపిస్తుంది. పాసిపోయిన అన్నాన్ని కాదు, పెట్టుకొచ్చిన మనసును చూడు. పిచ్చి పిచ్చి కథలు పడకుండా తొందరగా తినేసిరా. ఇంట్లో ఎక్కడి పని అక్కడనే ఉంది. అయినా ఇప్పుడు తినే ఈ అన్నం ఎల్లకాలం నీ కడుపులుంటాదే. తిను తిను. మైనావతి, ఓ మైనావతి, ఏమైందో మైనావతి, ఎందుకలా నువ్వున్నావు? ఏమైందో మైనావతి, ఎందుకలా నువ్వున్నావు? అమ్మా నిన్నేమన్నాదా, అందుకే రంది పడుతున్నవా? ఏమైందో మైనావతి, ఎందుకలా నువ్వున్నావు? ఏమైందో మైనావతి, ఎందుకలా నువ్వున్నావు? అయ్యయ్యో అంత మాట అత్తగారి ననకయ్యా, అమ్మలాగే నన్ను చూసుకుంటున్నదయ్యా. దగ్గరుండి నాకు పనులన్నీ నేర్పిస్తూ చేసేటి పనులల్లో ఆసరైతుందయ్యా. కంటి పాపలా నన్ను ఇంటి దీపముగా నన్ను కనిపెడుతూ ఉన్నదయ్యా. నాకు తెలుసును మైనావతి, నా తల్లి మనసింత గొప్పదేనని. తొందరపడి తను మాటలు అన్న, చేసిన తప్పు దిద్దుకుంటదని. ఇంటి కోడలిగా నీకు ఎన్నడు కంట నీరు ఇక రానే రావు. కష్టాలన్నవి నిన్ను చేరవు, మనదెంత భాగ్యమో ఓ నా మైనావతి. మన బ్రతుకంతా స్వర్గం ఓ నా మైనావతి. దీనికి ఎంత బలుపు! చూస్తాం దీని సంగతి, దీని బలుపు సంగతి. మైనావతి, అమ్మా మైనావతి! ఆ, వస్తున్నానత్తయ్యా. అత్తగట్టే పోరు రోజు రోజు పెరిగిపోతూ ఉన్నా. తన బాధలు చెప్పి భర్తను బాధ పెట్టుట ఇష్టం లేక, అత్తను ఎదిరించాలేక, కష్టాలను మోయాలేక, మైనావతి సతమతమైతుంటోరన్నా. కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్నా. మైనావతి సతమతమైతుంటోరన్నా. కాలం మౌనంగా సాగిపోతుండే మాయన్నా. ఇన్ని కష్టాలు పడుతూ